హలో అండి అందరికీ. ఈరోజు నేనైతేని తాటిపండుతోటి తాటి రొట్టి చేద్దాం అనుకుంటున్నానండి. దానికైతే మనం ముందుగా అండి బాగా ముగ్గిని తాటిపండు ఒకటి తీసుకోవాలండి. దీనైతే మనం ఇప్పుడు సిత కొట్టుకొని ఈ పైన ఉన్న తొడిమి తీసేసి ఈ పక్కన ఉన్న తొక్క కూడా తీసేసుకోవాలండి. ఇది మొత్తం ఒలిసేసుకోవాలి మనం అయితేని. చూస్తున్నారు కదండి, ఇలా అయితేనే దీంతో ఉన్న పైన ఉన్న తొక్క అంతా తీసేసుకోవాలండి. ఇలాగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితేను పొట్టు మొత్తం పైన ఉన్న తొక్క అంతా తీసేసుకొని దీన్ని ఒకసారి ఇలాగా నున్నగా అనుకోవాలండి. ఇలా నున్నగా అనుకుంటే మనకి పీసుని బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి చూసారి గుజ్జు ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం పీసుని తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఈ పీసు ఉంది కదండి, ఈ పీసు రాదండి. ఎక్కడో ఒకటో రెండో పీసులు తగులుతాయి తప్పితే నీట్గా వచ్చేద్దండి ఇలా తీసుకోవడం వల్ల. ఇలా తీసుకోకపోతే ఏంటంటే మనం అలా తీస్తే పీసు ఇది వచ్చేద్దండి, ఇది వచ్చేస్తే రావాలండి. నేనైతే సరిసమానం తీసుకుంటున్నాను. ఇప్పుడు గుజ్జు ఒక కప్పు వచ్చింది కాబట్టి అరకప్పు తీసుకుంటే సరిపోద్దండి. నూక తీసుకొని మనం నీళ్ళు పలచగా చిలకరించుకుంటూ, నీళ్ళు ఎక్కువ ఉండకూడదండి, నూక నానడానికి మాత్రమేనండి ఇలాగ నీళ్ళు చల్లుకోవాలి. చూసారు కదా, ఇలాగా నీళ్లు చల్లుకుంటా నూక అయితే కలుపుకోవాలండి. సిటీలలో అయితే ఈగలు గట్ట ఉండవండి వంట గదిలోని. అది పల్లెటూరు కదండి. చూసారా ఈగలు ఎలా వచ్చేస్తున్నాయో. చూస్తున్నారు కదండి, పీసం అయితే ఇలా తీసుకున్నానండి. చూస్తున్నారు జ్యూసీగా ఎలా ఉందో. దీని అయితే ఇప్పుడే తినేయాలనిపించి అంత టెక్స్చర్గా ఉందండి. ఇదైతే నాకు 2 కప్పులు వచ్చిందండి. పూర్తిగా 2 కప్పులు అయితే తీసుకున్నానండి. మనం దీన్ని కొలతలు ముందు దేంతో కొలుచుకుంటున్నామో దాంతోనే తీసుకోవాలండి కొలతలు అయితేనే. నాకైతే దీంతో వచ్చిందండి. కప్పు కనిపిస్తుంది కదండి, ఈ కప్పుతో వచ్చిందండి. 2 కప్పులు ఫుల్గా వచ్చిందండి. 2 కప్పులు ఫుల్గా వచ్చింది. అటు తిప్పేస్తున్నావురా ఎలాగన్నప్పుడు. చూస్తున్నారు కదండి, ఆ కప్పుతో అయితే వచ్చింది. దాంతోనే కొల తీసుకున్నానండి నేను. 2 కప్పులు ఫుల్గా వచ్చిందండి నాకు అదైతే. దానికి నేను కప్పు తీసుకున్నానండి. నూక వేసి కలుపుకుంటున్నానండి పీసాన్ని. మనం ఏ కప్పుతో అయితే కొలత వేసుకుంటున్నామో ఆ దాంతో వేసుకోవాలండి కొలత అన్నదే. నూక ఎక్కువ పిండి ఎక్కువ తీసుకోకూడదండి. 3 కప్పులు పీసానికండి 2 కప్పులు నూక వేసుకుంటే సరిపోద్దండి. చూస్తున్నారు కదండి, పీసం అయితే ఇలా నీట్గా కలుపుకోవాలండి. చూసారు కదండి, దీంతోనే కప్పున్నర బెల్లం వేసుకున్నానండి. బాగా గుర్తుపెట్టుకోండి కొలతలో. మనం దీంతోనే కాదండి, మనం దేంతో అయితే కొలత తీసుకుంటామో దాంతోనే తీసుకోవాలండి. 3 కప్పులు గుజ్జు తీసుకున్నాం అనుకోండి, 2 కప్పులు నూక వేసుకుంటే సరిపోద్దండి. దాంట్లోకి కప్పున్నర బెల్లం తీసుకోవాలండి, సరిపోద్దండి అలాగైతే. ఒకవేళ మీకు తాటికాయ అన్నది తీపి తక్కువ ఉందనుకోండి, అప్పుడు 2 కప్పులు అన్నది బెల్లం తీసుకోవచ్చండి. అప్పుడు తీపి కవర్ అవుద్దండి. చూస్తున్నారు కదండి, ఇలాగైతే కలుపుకోవాలండి.
గారెలకైనా ఇంతేనండి. గారెలకైతే కొంచెం ఇడ్లీ నూక వేసుకుంటే ఇలాగ పురుగా కలుపుతుంది కదండి, అది మళ్ళీ నూక నానిన తర్వాత ఉబ్బుతుందండి. ఉబ్బిన తర్వాత ఇలా జారుడుగా ఉండదండి. అప్పుడైతే గారెలు కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, రొట్టెకి అయితే ఇలా పలసగా ఉండాలండి, ఇలా ఉండాలి. అదే గారెకైతే కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇడ్లీ నూక వేసుకోండి. గారెకైతే బేగా తడి ఏమైనా ఉంటే చెమ్మ ఎక్కువ ఉండకుండా పీల్చుకుంటుందండి. ఇలా ఇలా కలుపుకోవాలండి మొత్తం. ఓసారి బెల్లం సరిపోయింది లేదు చూసుకుందామండి. బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. దీన్ని అయితే మనం ఓ పావు గంట లేదా ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలండి. దీనికి రెస్ట్ ఇస్తే ఏంటంటే నూక నానుతుందండి ఇంకా మెత్తగా. ఆ తర్వాత మనం రొట్టె వేసుకోవచ్చు. మనం దీన్ని అయితేనండి కట్టెల పొయ్యి మీద చేసుకుందామండి. కట్టెల పొయ్యి మీద అయితే దీనికి సమానమైన కాక తగులుతుందండి. దానికోసం ప్యాన్ ఎట్టుకోవాలండి ఫస్ట్. ఇది ఎట్టుకునే వస్తువు ఏదైనా కానీ పొయ్యి మీద పెట్టినప్పుడు కొంచెం దలసరగా ఉన్నది పెట్టండి. అలాగైతే రొట్టె బాగా కాలడానికి ఉంటుందండి. అదే పలసగా ఉన్నది పెడితే మాడిపోద్ది, ఉడకదండి. చూస్తున్నారు కదండి, అలా నూనె అయితే పోసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలాగైతే మొత్తం వేసుకోవాలండి. పెనానికంతా సరిపోయి కదా. చూస్తున్నారు కదండి, రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనకు రొట్టె అయితే ఇలాగ ఉంటుందండి. చూడడానికి ఇలాగా నల్లగా ఉంది కదా, మాడిపోయింది అనుకోకండి. ఎందుకంటే ఇది దలసరగా ఉంటుంది కదండి, మందంగా వేసాం కదండి మనం రొట్టెని. చూడండి, చాలా మందపాటిగా వేసాం రొట్టె అయితేని. అందుకనేసి ఇలాగా ఈ మాత్రం మాడుతుందండి. ఇదైతే ఏం ప్రాబ్లం లేదండి. మనకు నచ్చిన షేప్లో అయితే దీనికి కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, నేనైతే మీకు చూపించడం కోసం వేడి మీద కట్ చేసేస్తున్నానండి. పీస్ ఎలాగొచ్చింది చూపిద్దామని. అదే దీన్ని అయితే చల్లారాక కట్ చేస్తేనండి ఇలా పెచ్చులు కూడా లేదండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. చూసారా, ఇలా ఉంటుందండి. కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు తినకూడదండి. వేడిగా ఉన్నప్పుడు తినడం వల్ల ఏంటంటే మనకి ఏ కారం ఎత్తుకున్నట్టు ఉంటుందండి, ఏమి బాగోదు, మొహం తిరిగేసినట్టు గట్ట ఉంటుందండి. ఆ పైగా ఈ రొట్టె కూడా ఏడుగున్నప్పుడు తింటే సిరిసేదుగా ఉంటుందండి. రొట్టె అన్నదే ఇప్పుడు కాల్చుకున్నాం కాబట్టి మనం ఒక గంట అయినా సరే, గంట 2 గంటల తర్వాత తింటేనండి రొట్టె చల్లగా అయిన తర్వాత దీని టేస్ట్ ఏంటన్నది తెలుస్తుందండి మనకి. ఇప్పుడు రొట్టె కాల్చుకొని రేపు తిన్నా కూడా బాగుంటుందండి. ఈ విధంగా అయితే తాటి రొట్టె చేసుకోవాలండి. ఇది పల్లెటూరు స్టైల్ కాబట్టి నేను పల్లెటూరు స్టైల్లో చూపిద్దామనేసి నేనైతే కట్టెల పొయ్యి మీద చేశానండి. బొగ్గుల మీద పెట్టుకుంటే మనకి ఈ మాత్రం మాడు కూడా రాదండి. అదే గ్యాస్ అయితే మనం చెక్ చేసుకోవాలండి. 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది మనం రొట్టె అన్నది ఎలా చేసుకున్నాం అన్నది కాదండి, ఇది మనకి టేస్టీగా ఉందో లేదో చూసుకోవాలండి. రొట్టె అయితేని చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. అసలు ఎక్కడ నూక అన్నది లేదండి, నీట్గా ఉడికింది. నూక అయితే మెత్తగా ఉడికింది. నేను చెప్పిన ప్రకారంగానే. నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు. నూక ఏమేసానన్నది తెలియలేదండి అందరికీ. నేను కూడా కంగారులో మర్చిపోయానండి. నూక ఏంటంటే నేనైతే ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదండి, దాంతో నూక చేసుకున్నానండి. సన్నగా నూక చేసుకున్నాను. ఆ నూకను కూడా మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారండి, ఇది రేషన్ బియ్యంలో నూకండి. ఆ బియ్యంతో చేసుకున్నానండి. చాలా సన్నగా చేయించుకున్నానండి. నూక అయితే పట్టుకున్నాను మిల్లుకి.
చాలా సన్నగా ఆడమని చెప్పాను, అలాగే ఆడారు ఆయన అయితేని. నేనైతే రేషన్ బియ్యాన్ని వాడానండి. మనం ఇంట్లో వండుకునే బియ్యాన్ని కూడా పెట్టుకొని రొట్టె అయితే చేసుకోవచ్చండి. ఈ రొట్టె ఎలాగుందన్నది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి వండుకుని నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్లోని, మీకు బాగా వచ్చిందే లేదా అన్నదే. ఇంత మందంగా ఉంది కదా, దీన్ని ఎలా తిరగేశారంటే ఇప్పుడు పెనం ఉంటుంది కదండి, ఆ పెనం మీద ఇలా ఉన్నదాన్ని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో పెనం తెచ్చుకోనండి, ఆ పెనంతో ఇలాగా ఉల్టా తిప్పి చేసుకోవాలండి. మనం ఇలా తిప్పి చేద్దామంటే రాదు, కాబట్టి అది ఒకటి చూసుకోండి సరిపోద్ది. ఇక నేను ఈరోజైతే ఈ విధంగా చేశానండి తాటి రొట్టెని, పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద అయితే చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నేను ఏ వీడియో చేసినా కానీ మీకు కరెక్ట్గా వస్తాయండి వీడియోస్ అనేవి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే వస్తుందండి నోటిఫికేషను. దానికోసం మీరు ఏం చేస్తారంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను ఎప్పుడు ఏ టైంలో వీడియో పెట్టినా, షార్ట్లు పెట్టినా, లాంగ్ పెట్టినా వస్తాయండి. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. రొట్టె ఎలాగొచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.